హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి అమెజాన్. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో జాబ్ మనం పేమెంట్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో శాలరీ వచ్చేసి 33,000 వరకు అయితే ఉంటుంది. సో దీనికైతే ఏ ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉండదు అండ్ ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో వీడియో అనేది ఇన్ డీటెయిల్గా చూడండి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇలా లింక్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ప్లీజ్ క్లిక్ నెక్స్ట్ ప్రొసీడ్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇలా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇలా మన డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో జాబ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ సెపో, ఇదైతే జాబ్ రోల్ అనమాట. సో ఇంకా జాబ్ రోల్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ఇక్కడ నో మోర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ జాబ్ ఏంటి అంటే మనకి వర్క్ ఏముంటుంది అంటే, సో కస్టమర్స్ కంప్లైంట్స్ కూడా ఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకి సో సెలర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా మనం ఇక్కడ ఇంటర్నల్ కస్టమర్స్కి పర్సన్ టు పర్సన్ సో వాళ్ళకి మెయిల్ హౌస్ ఫోన్ ద్వారా అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇష్యూ అనేది అర్థం చేసుకొని సో మనకి ఉన్న అవైలబుల్ రిసోర్స్తోని వాటికి ఎలా అయినా రిజాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలి ఇష్యూని. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీట్ ప్రీ డిటర్మైన్ అసైన్డ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనం ప్రీ డిటర్మైన్డ్ అండ్ అసైన్డ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా అయితే ఉండాలి. సో ఇలా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇదైతే జాబ్ రోల్ అనమాట. సో వర్క్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years వరకు అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, సో లేకున్నా కూడా పర్లేదు, సో ఫ్రెషర్ అయినా కూడా పర్లేదు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రాయటం అండ్ మాట్లాడటం అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. సో ఇక్కడ నెక్స్ట్ డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్ ఇన్ అ వెరీ డైనమిక్ ఎన్వైరన్మెంట్. సో మీకు ఎబిలిటీ అనేది ఉండాలి వర్క్ చేయడానికి, టీమ్తో వర్క్ చేయడానికి ఎబిలిటీ ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. సో స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా అనేది స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ ఇన్ ఇండిపెండెంట్ సెట్టింగ్ అనేది కూడా ఉంది ఎబిలిటీ. సో ప్రొడక్టివ్లీగా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రూవెన్ ఎబిలిటీ టు క్లియర్ కమ్యూనికేట్ విత్ మేనేజర్స్ అండ్ అసోసియేట్ ఎట్ ఆల్ లెవెల్స్. సో మేనేజర్స్ అండ్ అసోసియేట్స్తోని క్లియర్గా కమ్యూనికేట్ అవ్వాలి అండ్ అన్ని లెవెల్స్లో కూడా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్సలెంట్ డీటెయిల్ అండ్ వర్క్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీ. సో వర్క్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీలో ఉండాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు ఇన్ డీటెయిల్గా ఇది డిస్క్రిప్షన్ అండ్ జాబ్ రోల్ గురించి చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఇంకా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో షిఫ్ట్స్ అయితే ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ చేంజెస్ ఎవ్రీ 3 to 4 months. సో ఎవ్రీ 3 to 4 monthsకి అయితే షిఫ్ట్స్ అయితే చేంజ్ చేస్తారని ఉంది. సో నెక్స్ట్ వీక్లీ ఆఫ్ రొటేషనల్ 2 consecutive. సో మనకి వీక్లీ ఆఫ్ అయితే మనకి యాక్చువల్లీ అయితే 5 days వర్కింగ్ వీక్ అయితే ఉంటుంది. వీక్లో 5 days అనేది వర్క్ చేయాలి అండ్ 2 days అయితే ఆఫ్ అయితే ఉంటుంది. సో ఈ వీక్లీ ఆఫ్ కూడా మనకి ఎవ్రీ 3 to 4 monthsకి చేంజ్ అవుతూ వస్తుంది. సో అమెజాన్ అనేది
ఇక్కడ మనకి ఈక్వల్ అపార్చునిటీ అనేది ఇస్తుంది ఎవ్రీ ఎంప్లాయర్‌కి. సో, వాళ్ళు రిచ్చా, పూరా ఇంకా ఏది డిస్క్రిమినేట్ అనేది చెయ్యదు. సో, అందరికీ ఈక్వల్ అపార్చునిటీ వచ్చేలాగా ఇస్తారు. అండ్ వాళ్ళ స్కిల్స్‌కి మీరు మ్యాచ్ అవుతే ఈ జాబ్ అనేది కంపల్సరీ మీకు 100% గ్యారంటీగా వస్తుంది. సో, ఈ జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ సెపో L3BLR అనమాట. సో, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫామ్‌కి వెళ్దాం. ఎలా అప్లై చేయాలో కూడా చూపించబోతున్నాను. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మనకి సోర్స్ డీటెయిల్స్ ఉంది కదా! మీరు హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ జాబ్ అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. జాబ్ బోర్డ్, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్. సో, మీకు నచ్చిందైతే మీరు ఎక్కడైతే ఈ జాబ్ గురించి విన్నారో అదైతే ఇక్కడ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో, మీరు ప్రజెంట్ యూజ్ చేసే మీ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. బికాస్ మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి జెండర్. సో, ఇక్కడ మనకి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఐ చూస్ నాట్ టు స్పెసిఫై. సో, మీ ఇష్టం అది. సో, మీరు నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అదర్స్ ఉంది, భూటాన్, నేపాల్, ఇండియా. సో, ఇక్కడ మీకు ఇండియన్ నేషనాలిటీ అయితే ఇండియా అని పెట్టండి. అండ్ ఇక్కడ డిసేబిలిటీ. సో, మీరు ఇక్కడ వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసేబిలిటీ. సో, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది. సో, ఫుల్ అడ్రస్. సో, మీ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ కరెంట్ స్టేట్, పిన్ కోడ్, మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. సో, ఫస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీరు ఏం చదువుకున్నారు, 10th లేకపోతే ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషనా. సో, ఇక్కడ అయితే కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పెట్టండి. అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ టైప్. సో, మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతే ఇంజనీరింగ్ పెట్టండి. ఆర్ట్స్ అలా మీకు కామర్స్, ఇంజనీరింగ్, అదర్స్, సైన్స్. సో, మీరు అదర్స్ అయితే అదర్స్ అని పెట్టండి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్. సో, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, లేకపోతే నో అని పెట్టండి. సో, మీరైతే ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అయితే సో, మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేకపోతే వితిన్ 0 to 15 డేస్లో, 30 డేస్లో, 45 డేస్లో మీరు ఎప్పుడు ఈ జాబ్కి అనేది జాయిన్ అవుతారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్. సో, మీరు కరెంట్ అయితే లాస్ట్ ఎంప్లాయర్ అని డీటెయిల్గా మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో, ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్. సో, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ అంటే మీకు నచ్చితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో, ఇన్ డీటెయిల్గా అయితే చదివి దీనికైతే పెట్టండి. అండ్ నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్. సో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో, నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయగానే ఆర్ యూ విల్లింగ్ టు బీ ఏ జాబ్ ఇన్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వియా టెలిఫోన్, ఈమెయిల్. సో, మీరు టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, మీ జాబ్ అనేది అది ఉంటుంది. మీకు నచ్చితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. అండ్ నెక్స్ట్ మీకు MS ఎక్సెల్, పైవట్ టేబుల్స్, లుకప్స్లో ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఆప్షన్స్ పైన సెలెక్ట్ చేస్తే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ప్యాన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీ ప్యాన్ ఉంటేనే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ కూడా. ఆధార్ ఉంటేనే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్. సో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. మీరు ముందుగా ఏమైనా ఎంప్లాయరా అమెజాన్లో అయితే ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో నో. సో, మీరు ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకుంటే రెజ్యూమే, CV. సో, ఇక్కడ ఫైల్ టైప్స్ చూసుకొని మీరు రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో. సో, ఇక్కడ మనకి కెమెరా ఉంది కదా, యూజ్ కెమెరా పైన క్లిక్ చేస్తే మనం ఫోటో అనేది. సో, ఇక్కడ చూడండి, దానిపైన క్లిక్ చేయగానే ఇలా మనకు వస్తుంది. సో, మీకు అన్ని డిక్లరేషన్ కన్సెంట్ అంటే మీరు అన్నీ చూసి మీకు ఓకే అనిపిస్తే ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి, సో, ఇక్కడ అన్ని డిస్క్రిప్షన్ అనేది చదివేసి దీనికి అనేది సబ్మిట్ అవుతే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సో, ఇక్కడ మనకి ఫ్రాడ్ అలర్ట్ అని ఇచ్చారు కదా. సో, అమెజాన్ అనేది ఎవరికి డబ్బులు పే చేయాలని అడగదు. సో, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో, అమెజాన్ అనేది ఏ ఎగ్జామ్ ఫీ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో, ఆన్లైన్ టెస్ట్ ఇది సబ్మిట్ చేయగానే వాళ్ళ స్కిల్స్కి మీ జాబ్ డిస్క్రిప్షన్కి అండ్ స్కిల్స్కి మ్యాచ్ అవుతే మీకు జాబ్ అనేది వస్తుంది.